ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవ ప్రయుక్త విజయదశమి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాతే తనను కొలవాలని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పినట్లు ఆగమశాస్త్రం చెబుతోందని, అంతటి వైభవం గల అమ్మవారు నవరాత్రుల్లో ముందుగా ఆదిలక్ష్మిగా దర్శనమిస్తోందని, అమ్మను దర్శించుకుని స్తుతిస్తే సకల భాగ్యాలు కలుగుతాయని రామాలయ అర్చక స్వాములు పేర్కొన్నారు. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో విరాజిల్లేటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనాడు మనకు అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. మనకి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి ఈ రోజున మనకి రామాయణ పారాయణ కూడా ఆలయంలో ప్రారంభమైంది. బాలకాండని సమాప్తం చేసుకున్నాము ఈ రోజున. అటువంటి ఈ రోజున మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు. మనకి లక్ష్మ ఇస్యాసముద్దిష్టం సాలక్ష్మీది నిగద్యతే అన్నట్టుగా లోకంలో ఏవైతే ఉత్తమమైనటువంటి ఉన్నాయో ఆ ఉత్తమమైనటువంటివన్నీ కూడా లక్ష్మీ స్వరూపులుగానే మనకు భావిస్తారు. అటువంటి లక్ష్మీదేవిని ఆరాధన వల్లే మనకి సర్వం కూడా చేకూరుతాయి అని చెప్పేసి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ముందుగా లక్ష్మీదేవిని అర్చించిన తర్వాతే తనను అర్చిస్తే ఇంకా ప్రీతి పాత్రుడవుతాడు అని చెప్పేసి తనకు తానే ఆగమశాస్త్రంలో చెప్పుకోవడం వల్లే మనకి తెలుస్తుంది లక్ష్మీదేవికి ఉన్నటువంటి వైభవం ఎంతో. అటువంటి లక్ష్మి మనకి కోరికలకు అనుగుణంగా మనకి వివిధ రూపాలలో మనకి దర్శనాన్ని ఈనాటి నుంచి మనకి కృప చేస్తూ ఉంటారు. అటువంటి ఆదిలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించి అందరూ తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.